హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు యశ్వంత్. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈరోజు మార్నింగ్ ఉప్పల్ దగ్గరలో ఉన్న ఉప్పల్ నుంచి సుమారు 10 కిలోమీటర్లుండొచ్చు. భాగ్యనగర నందనవనం పార్క్ అనే ప్లేస్‌కెళ్ళాను. అది వరంగల్ హైవేలో ఉంటుంది. అది నేను మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యాను. నేనెళ్ళేసరికి 12 అయింది. ఎందుకంటే ఉప్పల్ నుంచి ఆ పార్క్‌కెళ్ళే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చాలా స్లోగా ఎళ్ళాను. అక్కడి నుంచే నేనుండేది మల్కాజ్గిరి. మల్కాజ్గిరి నుంచి ఉప్పల్ 20 మినిట్స్‌లో ఎళ్ళాను. బట్ ఉప్పల్ నుంచి ఎళ్ళటానికి మాత్రం దగ్గర దగ్గర 50 నిమిషాలు పట్టింది నాకు ఆ పార్క్‌కి. వచ్చేప్పుడు కూడా సేమ్ అట్లనే ఉంది. వచ్చేప్పుడు కూడా ఉప్పల్ దాకా పార్క్ నుంచి ఉప్పల్ దాకా దగ్గర దగ్గర 50 మినిట్స్ పట్టింది. 40-50 మినిట్స్ పట్టింది. నేను పార్క్‌కెళ్ళేసరికి టైమ్ వచ్చేసరికి 12 అయింది. బైక్ పార్క్ చేసి నేను లోపలికెళ్ళాను. ఎంట్రీ టికెట్ వచ్చేసరికి రూ. 40. బైక్ పార్కింగ్ వచ్చి రూ. 5. 2 లోపలే ఇచ్చారు. వాళ్ళు అడుగుతారు లోపల. బైకా? బైక్ ఉందా లేదా? ఎలా వచ్చారని. ఒకవేళ బైక్ ఉందంటే ఎంట్రీ టికెట్ రూ. 40. అడల్ట్ బైక్ పార్కింగ్ వచ్చి రూ. 5. ఈ రిమైనింగ్ వీడియో అనేది మీరు కంటిన్యూగా చూడండి. ఇది పార్క్ ఎంట్రన్స్. ఇది మెయిన్ గేట్. లోపల టికెట్ కౌంటర్ చూసారు కదా మీరు. ఇది ఎంట్రన్స్. లోపల టికెట్ కౌంటర్ అది. లోపలికొచ్చిన తర్వాత ఇది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఎంట్రన్స్‌లో ఇలా డేర్ బొమ్మ ఉంటుంది. ఈ డేర్ బొమ్మ. దగ్గర నుంచి చూడండి. మనకి డేర్ బొమ్మకి లెఫ్ట్ సైడ్‌లో ఇలా సైన్ బోర్డ్ ఉంటుంది. మ్యాప్ ఇక్కడ పార్క్ లోపల సంబంధించిన ఫీచర్స్ అనేవి కొన్నున్నాయి. ఫీచర్స్ అన్నది లెజెండ్ ఉంది. ఇది లోపల. నేను ఎంట్రన్స్‌లో మీరు కొంచెం ముందుకొచ్చిన తర్వాత నాకు గుర్తొచ్చింది వీడియో తీయలే. ఇది మీరు చూడండి లెఫ్ట్, రైట్. ఇలానే ఇది యాక్చువల్‌గా ఎంట్రన్స్. అంటే నేను ఆపోజిట్‌లో రావాలి. నేను మర్చిపోయాను వీడియో తీయటం మళ్ళీ రికార్డ్ చేయటం. అందుకని నేను మళ్ళీ ఫ్రంట్‌కొచ్చాను. నేను మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్‌లో ఎంట్రన్స్‌లోకొచ్చాను నేను. ఇది. మన లెఫ్ట్‌కి, రైట్‌కెలా నేను తర్వాత లెఫ్ట్‌కెళ్తాను. మీకు ఈ పూలు గుర్తున్నాయి అందుకనే ఇక్కడ కొంచెం వీడియో స్లో చేశాను. నా చిన్నప్పుడు మన ఊళ్ళల్లో ఎక్కువుండేవివి. ఇప్పుడు దాదాపు లేవు అసలు. ఇది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఇది. చిన్నది. చాలా బాగుంది. ఈ ఈ మధ్యలో ఈ చెట్ల మధ్యలో ఈ బిల్డింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది చూడటానికి. ఇలానే మనం కొంచెం ఇది సెంటరు. ఇలా మనం కొంచెం ఇది ఎంట్రన్స్. ఇందాక మీకు చెప్పాను కదా నేను వీడియో తీయటం మర్చిపోయి నేను ఆపోజిట్‌లో వెళ్తున్నాను. అటు ఇటు మొత్తం చెట్లే ఉన్నాయి. కాకపోతే ఎండ మాత్రం ఈరోజు చాలా ఎక్కువుందసలు. సమ్మర్ కదా మరి. ఇలానే మనం ముందుకెళ్తూ ఉన్నాం. అటు ఇటు చెట్లు. బాగా సౌండ్ ఎక్కువుంది. చాలా రకాల పక్షులున్నట్టున్నాయి. పక్షుల సౌండ్ అనుకుంటా ఇవి. బయటికైతే రావట్లే. చెట్ల మధ్యలో నుంచి సౌండ్‌లొస్తున్నాయి ఇవి. ఇలా మనం కొంచెము ఇది యాక్చువల్‌గా ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి నేను వీడియో తీయాలి. నేను రికార్డ్ చేయటం మర్చిపోయా అది. రికార్డ్ అవ్వలే అది. అందుకని మళ్ళీ నేనొచ్చి రికార్డ్ చేస్తున్నా ఇది. మనకి ఈ ఏరియా అనేది మనకి అలౌ లేదిది. మొత్తం గేట్ పెట్టి లాక్ చేశారిది. ఇటు ఎళ్ళటానికి లేదు మనం. ఇది ఎంట్రన్స్. మనం ఇప్పుడు లెఫ్ట్‌కెళ్తే ఇది. ఇది యాక్చువల్ ఎంట్రన్స్ అయితే మనం ఇట్లా ఎళ్ళాలి. ఇందాక మీకు చెప్పాను కదా! లెఫ్ట్ సైడ్ తిరగాలని. లెఫ్ట్ తిరిగిన తర్వాత ఇలా మనం స్ట్రెయిట్‌గా వెళ్తూ ఉంటే అటు ఇటు చెట్లు మధ్యలో ఇలా బోర్డులున్నాయి. పక్షుల గురించి, చెట్ల గురించి ఇలా బోర్డుల మీద చాలా రాశారు. అవి మీరు చదువుకుంటూ ఎళ్ళొచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక ఇనప కంచెలాగా ఉంది. ఆ కంచె మీద కూడా చిన్న చిన్న బోర్డులున్నాయి. ఆ బోర్డుల మీద కూడా మొత్తం చెట్ల గురించి ఇలా రాశారు. చెట్ల గురించి, పక్షుల గురించి, వాటి గురించి ఇలా కొటేషన్స్ చాలా బాగున్నాయసలు. కొటేషన్సేనా? ఒకవేళ నేను తప్పు జరిగి ఉంటే క్షమించండి. అటు ఇటు బోర్డులున్నాయి. మొత్తం చెట్లు. ఇది మొత్తం దీని లోపల జింకలుంటాయి. జింకలు. డేర్.
ఇలా మనం కొంచెం ముందుకొచ్చిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్‌లో చిన్న కొండలా ఉంది. మీకు రైట్ సైడ్ వచ్చేసరికి చెట్టు కింద పాము పుట్టలు గూడా ఉన్నాయి. పెద్ద పెద్దవి. చాలా ఉన్నాయి చెట్ల కింద. అది నాకు తెలిసి మీకు వీడియోలో కనపడిందో లేదో తెలీదు. తర్వాత చూపిత్తాను. ఇది చూడండి ఇది. ఇది తాబేలు అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఒకసారి ఇది. మొత్తం ఇలా అదంతా లోపలన్నీ చెట్లే. ఇలా మొత్తం ఇనుప కంచేశారు. లోపలికి ఎవరు ఎళ్ళకుండా ఉండటానికి. కొంతమంది ఇక్కడ చెట్లకి నీళ్లు పోస్తూ ఉన్నారు పైపులతో. మీకు లెఫ్ట్ సైడ్ మొత్తం అడివే ఇది. మొత్తం ఇదంతా సౌండ్. ఆ సౌండ్ చాలా ఎక్కువుంది సౌండ్ అది. మరి అది ఏ సౌండ్ అనేది నాకు తెలీదది. పక్షులదో మరి గబ్బిలాలో ఏంటో సౌండ్ మాత్రం చాలా ఎక్కువుందది. ఇలానే మనం కొంచెం ముందుకెళ్ళాలి. ఇక్కడ వేప చెట్టు అనుకుంటా అది. మనం ఇలానే కొంచెం ముందుకెళ్తూ ఉందాం. వెళ్ళిన తర్వాత మనం రైట్‌కి తిరుగుతాం. స్ట్రెయిట్‌కి కూడా వెళ్ళొచ్చు. కానీ స్ట్రెయిట్ అయితే ఎవ్వరు లేరసలు. వెళ్ళొచ్చో లేదో నాకైతే తెలీదు. నేను స్ట్రెయిట్‌గా అయితే వెళ్ళలా అది. రైట్ సైడ్ అనేది తిరిగేశాను. పార్క్‌లో అసలు ఎవ్వరు లేరసలు. ఇలా బోర్డులు చూడండి. ప్లాస్టిక్ వ్యర్థాల గురించి బోర్డ్ ఇది. లోపలైతే ప్లాస్టిక్ అనేది అలౌ లేదు అసలు. ప్లాస్టిక్ కవర్స్ కానీ, బాటిల్స్ కానీ ఏది అలౌ లేదు. ఇప్పుడు మనం రైట్ సైడ్ తిరిగేసాం. రైట్ నుంచి మనం ఇలా స్ట్రెయిట్‌గా వెళ్తూ ఉన్నాం. ఇలానే. చాలా నాకు తెలిసి ఇదే ఒక 1, 2 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం అడవి, రైట్ సైడ్ అంతా జింకలు. జింకల కోసం మొత్తం ఇది అరేంజ్ చేశారు. చుట్టూతా మొత్తం ఇనుప దాంతో కంచెలు కట్టేసి దానికి సైడ్ బోర్డులు పెట్టారు. కొటేషన్ బోర్డులు పెట్టారు. మీకు ఇదంతా అడవే. ఇక్కడంతా సౌండ్. చాలా ఎక్కువ వస్తుంది సౌండ్ ఇది. ఇలానే మనం స్ట్రెయిట్‌గా వెళ్తూ ఉన్నాం. మొత్తం అటు ఇటు చాలా రకాల చెట్లున్నాయి అసలు. కొన్ని చెట్లయితే మన చిన్నప్పుడు మన ఇళ్ళ దగ్గర మనం చూస్తుంటాం మన ఊర్లల్లో. అలా చెట్లు కూడా చాలా ఉన్నాయి అసలు. కొన్నిటికైతే ఆకులు రాలిపోయినాయి మరి ఆకులు లేవు. కొన్నైతే చెట్లకి ఆకులు ఎక్కువున్నాయి. ఇలా సైన్ బోర్డ్. ఇగో చూసారు కదా! నిన్న మీకు చెప్పాను కదా! ఇక్కడ ఇంకోటుంది పాము పుట్ట లోపల. అటు ఇటు చిన్న చిన్న చెట్లన్నీ ఉన్నాయి. చిన్నవి, పెద్దవి రకరకాల చెట్లు. మొత్తం చూసారు కదా ఎలా ఉందో ఇది. ఇదంతా అడవి. ఈ సైడ్ మొత్తం. అడవి. లోపలంతా అడవి. ఈ సైడ్ అంతా జింక పార్క్. జింకలుంటాయి లోపల. ఇవి చిన్న ఇలా బోర్డులున్నాయి. ఇవి చదవండి ఒకసారి. లోపల మొత్తం చెట్లు, రకరకాల చెట్లు అసలు చాలా బాగున్నాయి చెట్లు మాత్రం. ఇలా కొంచెం నీడ రాంగానే హాయిగా ఉంది. ఎందుకంటే ఎండ మాత్రం చాలా ఎక్కువుంది ఇవాళ. లోపల చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయో. ఈ చెట్టు చూసారా ఎట్లా ఉందో? కొమ్మలు బాగున్నాయి. ఇక్కడ ఇంకో చిన్న బోర్డుంది ఇది. ఇలా మనం కొంచెం ముందుకొచ్చి ఇదంతా మొత్తం పార్కే ఇది. లోపల జింకలైతే ఇప్పుడు బయటికి రావట్లే అవి. అవి ఇంకో సైడ్ ఉన్నాయి. అవి మీకు వీడియో లాస్ట్‌లో చూపిస్తాను. చూడండి ఇది. మధ్యలో ఇలా బోర్డులు చెప్పాను కదా! ఇలా చాలా ఉన్నాయి బోర్డులు. ప్రతిదీ బోర్డు తీయాలంటే చాలా టైం పట్టేస్తుంది. వీడియో కూడా లెంత్ చాలా పెరుగుతుందని చెప్పి నేను మొత్తం అది తీయలేదు నేను. ఈ సైడ్ నడుచుకుంటూ వెళ్తుంటే మొత్తం సౌండ్. చాలా ఎక్కువ వస్తుంది సౌండ్ అంతా అది. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఆ సౌండ్ ఏంటో. అది లాస్ట్‌లో ఒకసారి మీకు ఆ వీడియో లాస్ట్‌లో మీకోసారి నేను ప్లే చేస్తాను ఆ సౌండ్ ఏంటో కూడా ఇది. ఇందాక చెప్పాను కదా! మీకు చిన్న బోర్డులున్నాయని. ఈ బోర్డులు చూసారు కదా! ఒక 5, 6 ఈ మెన్షన్‌కి మధ్యలో ఉన్నాయి కదా అవి కాలమ్స్. చిన్న వాటిని దాటి ఒక 5, 6 తర్వాత చిన్న బోర్డొస్తుంది. ఈ పార్క్ మన లెఫ్ట్, రైట్ ఉంది. ఇలానే ఇంకో బోర్డిది. నేను లెఫ్ట్, రైట్ మళ్ళీ తిరుగుతుంది.